వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఈ రోజు రెసిపీ జీరా రైస్. జీరా రైస్ ని మనము చాలా ఇన్స్టెంట్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ జీరా రైస్ ని మనము మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, ఏ కర్రీ చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు కూడా జీరా రైస్ ని ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ యూజ్ చేయకపోయినా కూడా జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్ ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని వేడెక్కనివ్వాలి. ఇది వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇక్కడ మనకు జీడిపప్పు అనేది కంప్లీట్లీ ఆప్షనల్, కాకపోతే యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మనము రెగ్యులర్ రైస్ లాగానే 1 కప్పు రైస్ కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత 2 కప్పుల వాటర్ తీసుకొని బాగా కలిపి మూత పెట్టి మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించుకున్నటువంటి ఈ వాటర్లోకి కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 6 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. సిక్స్ టు 7 మినిట్స్ తర్వాత చూస్తే మంచి అరోమాతో జీరా రైస్ తయారవుతుంది. ఈ జీరా రైస్ ని ఏదైనా మసాలా కర్రీతో గానీ, ఏ కర్రీస్ లేకున్నా ఓన్లీ జీరా రైస్ ఒక్కటే తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.